దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దయచేసి కూర్చుందాం. ఫిబ్రవరి నెల మొట్టమొదటి ఆదివారం 2026వ సంవత్సరం. ఈ పునరుద్ధానపు ఆదివారం పాలు పొందడానికి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసయ్య మనకు తోడై ఉండి నడిపించును గాక. ఈరోజు ఈ కార్యక్రమం అవగానే బల్లారాధనలో కూడా మనం పాలు పొందబోతున్నాం. ఈరోజు వర్తమానం యాకోబు వ్రాసినటువంటి పత్రిక నుండి. యాకోబు వ్రాసిన పత్రిక. మీలో శుక్రవారం ప్రార్థనకు వచ్చేవారికి తెలుస్తుంది, యాకోబు రాసినటువంటి పత్రిక వచనం తరువాత వచనం, ప్రతి వచనం మనం చదువుతూ ఉన్నాం. అయితే యాకోబు రాసినటువంటి ఇదే పత్రిక నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఆదివారం కూడా గుర్తు చేయాలని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. యాకోబు రాసినటువంటి పత్రిక 5 అధ్యాయాలు ఉంటుంది. 5 అధ్యాయాలు కలిగినటువంటి పత్రిక. యాకోబు రాసినటువంటి పత్రిక 5 అధ్యాయాలు కనుక మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పత్రిక ఇది. చాలా సులభమైనటువంటి భాషలో చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి గ్రాంధికమైనటువంటి ఉపమానాలతో కూడినటువంటి విషయాలు ఏమీ లేకుండా చాలా సున్నితంగా చక్కగా సరళ భాషలో వ్రాసినటువంటి పత్రిక యాకోబు వ్రాసినటువంటి పత్రిక. యాకోబు రాసినటువంటి ఈ పత్రిక, యాకోబు అనే పేరు వినగానే మనకి ఎవరు ఈ యాకోబు అనే ప్రశ్న ప్రారంభం అవుద్ది. క్రొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 3 యాకోబులు కనిపిస్తారు మనకి. క్రొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 3 యాకోబులు కనిపిస్తారు. అయితే ఏ యాకోబు రాసినటువంటి పత్రిక ఇది? ఆ 3లో ఎవరు రాసి ఉంటారు ఈ పత్రిక, ఎవరికి వ్రాసి ఉంటారు అనే విషయాల్ని కొద్దిగా ముందు చర్చించుకున్న తర్వాత, ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు కొన్ని విషయాల్ని ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక నుంచి ధ్యానం చేద్దాం. యాకోబులు 3 బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో కనిపిస్తారని చెప్పానే. ఆ 3 యాకోబుల గురించి మొట్టమొదటిగా మనం ఒకసారి జస్ట్ అలా రిఫర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి శిష్యులు 12 మంది ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఆ 12 మంది శిష్యులను గూర్చినటువంటి విషయం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి, అందరూ మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని తెరచి చూడడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదవడం ప్రారంభిస్తే క్రిందకి 2వ వచనంలో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, 12 మంది శిష్యుల్ని, అపోస్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు యేసు. ఆ 12 మంది యొక్క శిష్యుల పేర్లు ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ పేర్లు సండే స్కూల్ పిల్లల చేత కంఠస్థ చేయించవచ్చు, పెద్దవాళ్ళు కూడా కంఠస్థ చేయాలి కూడా. ఇక్కడ వ్రాయబడినటువంటి పేర్లు బైబిల్ గ్రంథంలో చూచి చదవండి. ఇప్పుడు ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ.
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మొత్తం 12 మంది శిష్యుల పేర్లు మనకి అక్కడ కనిపిస్తాయి. చూడండి, ఇది మీ చేత ఎందుకు చదివించానంటే, ఇక్కడ యాకోబు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కనిపిస్తారు. ఈ 12 మందిలో ఇద్దరు కనిపిస్తారు మనకి. చూసారా, పరిశీలన చేశారా? 3వ లైన్ చూడండి, రెండవ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో 3వ లైన్ చూడండి. అంద్రెయ జబదయి కుమారుడగు యాకోబు. ఈ యాకోబు యొక్క తండ్రి ఎవరు? జబదయి కుమారుడగు యాకోబు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక యాకోబు కనిపిస్తాడు ఇక్కడే మనకి. చూడండి, ఇంకొక యాకోబు ఎవరు అని అడిగితే చదవండి. అల్ఫయి కుమారుడగు యాకోబు. మొదటి వ్యక్తి ఎవరు? జబదయి కుమారుడగు యాకోబు. రెండో వ్యక్తి ఎవరు? అల్ఫయి కుమారుడగు యాకోబు. ఇక్కడే మనకి ఇద్దరు యాకోబులు కనిపించారు. మరి ఈ ఇద్దరు యాకోబులు కాకుండా 3వ యాకోబు ఎవరు అని అడిగితే, 3వ యాకోబు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముడు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. యేసు ప్రభు యొక్క తల్లి మరియా, యేసు ప్రభుకి తండ్రిగా ఆలించి పాలించినటువంటి వ్యక్తి యోసేపు. పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భాన పుట్టినటువంటి యేసు ప్రభుకి తండ్రిగా ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. అలాంటి కన్య మరియకు యోసేపు యొక్క కుమారుడుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తుకి సొంత తమ్ముడా అని అంటే మీకు అర్థం కాకపోవచ్చు. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియకు, యోసేపుకి మరికొంతమంది పిల్లలు కలిగారు. ఈ విషయాన్ని కొన్ని డినామినేషన్స్ అంటే ప్రత్యేకించి రోమన్ క్యాథలిక్ మిషన్ RCM వాళ్ళు ఒప్పుకోరు. ఇక కన్య మరియకి పిల్లలు ఇంక పుట్టలేదండి అంటారు. కానీ వాస్తవానికి మరియకు, యోసేపుకి యేసుక్రీస్తు పుట్టిన తరువాత, అంటే కన్య అయిన మరియకి యేసుక్రీస్తు పుట్టిన తరువాత మరియా యోసేపుల వైవాహిక జీవితానికి కొంతమంది పిల్లలు పుట్టారు. ఆ విషయాన్ని నేను బైబిల్లోనే మీకు చూపిస్తాను. అలాగ పుట్టినటువంటి వారిలో యేసు ప్రభు యొక్క తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. అంటే 3 యాకోబులని నేను మీకు చూపిస్తున్నాను. ఒకటి జబదయి కుమారుడైన యాకోబు, రెండవది అల్ఫయి కుమారుడైన యాకోబు, మూడవది యేసుక్రీస్తు యొక్క సహోదరుడగు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇద్దరు యాకోబులు అంటే శిష్యులైనటువంటి ఇద్దరు యాకోబులు ఈ పత్రిక వ్రాసి ఉంటారని చాలామంది అనుకునేవారు. కానీ వాస్తవానికి యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి ఇద్దరు యాకోబులు కూడా యాకోబు వ్రాసిన పత్రిక వ్రాయలేదు. ఈ యాకోబు ఎవరంటే, యాకోబు వ్రాసినటువంటి పత్రికలో యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క సొంత తమ్ముడు. హల్లెలూయా. మీకు ఆ విషయాలన్నీ బైబిల్ గ్రంథం నుండే మీకు కొన్ని వచనాలు చూపించి మీ చేత చదివించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మీరు తెరచి చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, ఇక్కడ కొన్ని విషయాలు మనకి కనిపిస్తాయి. 2వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. చూడండి, ఇక్కడ 12వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. అంటే ఒక యాకోబుని యేసు ప్రభు మరణించినటువంటి కొన్ని సంవత్సరాలకే చంపేశారు. ఆ యాకోబు ఎవరంటే యోహాను యొక్క తమ్ముడు, జబదయి కుమారుడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు ఇద్దరు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉండేవారు. అందులో యాకోబుని ఆ హేరోదు రాజు పెట్టేటువంటి శ్రమల దినాల్లోనే, సంఘం ప్రారంభించబడేటువంటి ఆ దినాల్లోనే యాకోబుని చంపివేశారు. అంటే యాకోబు ఇద్దరు శిష్యులు ఉన్నారు, యాకోబు అని పేరు కలిగిన వాళ్ళు. అందులో ఒక శిష్యుడు చనిపోయిన తరువాత కొన్ని సంవత్సరాలకు వ్రాయబడింది ఈ పత్రిక, కాబట్టి ఆ శిష్యుడైతే కాదు. మరొక శిష్యుడు ఎవరు? జబదయి కుమారుడైనటువంటి యాకోబు కాకుండా మరొక శిష్యుడెవడు? అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు. ఆ శిష్యుడు కూడా యాకోబు రాసినటువంటి పత్రికను వ్రాయలేదు. తన యొక్క సొంత సోదరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సొంత సహోదరుడైనటువంటి యాకోబు ఈ పత్రికను వ్రాయడం జరిగింది. చూడండి, ఈ విషయాలు మీకు అర్థం కావడానికి మీకు కొన్ని వచనాలు చదివిస్తాను. మార్కు సువార్త తెరచి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము తెరచి చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదవడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. 12 మంది శిష్యుల్లో జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గస్ అని పేరు పెట్టెను. బోయనెర్గస్ అనగా ఉరిమెడవారనే అర్థము. అంటే యోహాను, యాకోబు ఇద్దరు కూడా కవలలు వాళ్ళిద్దరు. అందులో యాకోబుని చంపేశారు. మరొక యాకోబు అయినటువంటి శిష్యుడు మిగిలి ఉన్నాడు అప్పటికి. అయితే ఇక కొన్ని వచనాలు చదివిస్తాను మీ చేత. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం మీరు ఒకసారి తెరిచి చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం, 53వ వచనం నుంచి కొన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం నుండి యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. మీకు చెప్పాను గత వారంలో యేసు ప్రభు యొక్క అలవాట్లు అని చెప్పాను, గుర్తుందా? అందులో ఒక అలవాటు ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని చదివే అలవాటు. యేసు ప్రభు వారు అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పేవాడు. ఉపమానాలు చెప్తూ దేవుని గూర్చినటువంటి బోధ చేసేవారన్నమాట. యేసు ఆ ఉపమానములు చెప్పి, ఆ ఉపమానాలు అన్నీ చెప్పేసిన తర్వాత, వర్తమానం అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళి స్వదేశం వచ్చి సమాజ మందిరంలో వారికి బోధిస్తున్నాడు. సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్న సమయంలో అందువలన వారికి ఆశ్చర్యపడి, సమాజ మందిరంలో ప్రజలందరూ వింటూ ఉన్న టైంలో ఆ ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతను ఇంత బాగా చెప్తున్నాడు ఈ అబ్బాయి, అసలు ఇంత జ్ఞానం, ఇంత బుర్ర ఎలా వచ్చింది? ఎలా చెప్పగలుగుతున్నాడు ఇదంతా అని చెప్పి ఎదురుగా కూర్చున్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యపోతున్నారట. ఆశ్చర్యపోయి వాళ్ళు అనుకుంటున్నారట, ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు కారా? బైబిల్లో ఉంది విషయం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు పేర్లు కూడా చెప్తున్నారు అక్కడ. యేసును చూసి అంటున్నారు ఆశ్చర్యపోయి, ఇంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఈ జ్ఞానం ఎక్కడిది ఈ అబ్బాయికి? వడ్లవాని కుమారుడు కాడా? మరియ యొక్క కుమారుడు కాడా? ఎవరి సహోదరుడు? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనేవారికి ఈ యేసు ప్రభు సహోదరుడే కదా. ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చేసిందని చెప్పి అక్కడ ప్రజలు ఆశ్చర్యపడిపోతున్నారండి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకు సహోదరులు ఉన్నారా? యేసు ప్రభుకి తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు ఉన్నాడా? యేసు ప్రభుకి మరియ తల్లిగా ఉంది కదా. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ అబ్బాయే కదా, మన కళ్ళ ముందు అబ్బాయే కదా, ఇంత బాగా వాక్యం ఎలా చెప్పగలుగుతున్నాడు అని యేసుని గురించి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకి యాకోబు అనే పేరు కనిపించింది తన సహోదరుల యొక్క పేర్లలో, అవునా?
యాకోబు అండి, ముగ్గురు యాకోబులు మీకు చూపించాను. ఒకటి జబదయి కుమారుడైన యాకోబు, 2 అల్ఫై కుమారుడైన యాకోబు, 3 యేసు ప్రభు యొక్క సహోదరుడగు యాకోబు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త మీరు తెరిచి చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ బాగా గమనించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. 7వ అధ్యాయం 1 నుంచి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించినొల్లక గలిలయలో సంచరించుచుండెను. యేసు ప్రభు చిన్నప్పటి నుంచి కూడా చిన్న శిశువుగా ఉన్నప్పుడు హేరోదురాజు చంపేయడానికి చూశాడు. అవునా? ఒరే బాబు, శిశువుని పట్టుకుని జాగ్రత్త చేయండి, చాటుగా దాచండి. శిశువు ఎక్కడైతే భద్రంగా ఉంటాడో, ఎక్కడైతే ఆ బిడ్డకి క్షేమమో దాయండి అని యేసు ప్రభు అనబడిన శిశువుని జాగ్రత్తగా దాచారు. ఎందుకంటే చంపేయడానికి అప్పట్లోనే 2 సంవత్సరాల లోపున వయసు కలిగినటువంటి శిశువులందరినీ చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో పెద్దయిన తర్వాత కూడా యేసు ప్రభుని చంపేయడానికి చూస్తుంటే ఆయన యోదయ దేశంలో సంచరింపకుండా గలిలయ, సమరయ దేశాల్లో సంచరించేటువంటి దినాలవి. అలాంటి పరిస్థితుల్లో చూడండి 7వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు చదవండి. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, ఎవరు? ఆయన సహోదరులు, ఆయన తమ్ముళ్ళు ఆయన చూచి అంటున్నారు, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు. ఇలా చూడండి, సొంత తమ్ముళ్ళు అంటున్నారు, యేసు ప్రభుతో అంటున్నారు, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుమో. నువ్వు యోదయకు వెళ్ళు, నీ శిష్యులను తీసుకుని వెళ్ళు. నీ శిష్యులు చూస్తారు నువ్వు చేసే అద్భుతాలు, నువ్వు చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మా ముందు కాదు, శిష్యుల ముందు చెయ్యి అని చెప్పి సొంత తమ్ముళ్ళు అంటున్నారు. ఇంకా 4వ వచనం. బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమన జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకున్నామని చెప్పారు. ఆ తర్వాత వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు ప్రభు యొక్క సొంత తమ్ముళ్ళు, యేసు ప్రభు ఏ తల్లి గర్భం నుండి వచ్చాడో అదే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి సొంత తమ్ముళ్ళు కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు. ప్రజలు అలాగో ఉంచలేదు, సొంత తమ్ముళ్ళు కూడా యేసు ప్రభుని విశ్వాసం ఉంచలేదు. బాగా గమనించండి. సొంత తమ్ముళ్ళలో ఒకడెవరని చెప్పాను? యాకోబు. యేసు ప్రభుని విశ్వసించలేదని అయ్యగారు మీరే చెప్తున్నారు. యేసు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబే ఈ యొక్క పత్రిక రాశాడని మీరే చెప్తున్నారు. విశ్వసింపని వాడు ఎలా ఈ పత్రిక రాస్తాడండి అనే ప్రశ్న మీలో ప్రారంభం అవ్వాలి. శిష్యులేమో రాయలేదంటున్నారు, సొంత సహోదరుడేమో ప్రభువుని విశ్వసించలేదు రాశాడంటున్నారు. శిష్యులేమో రాయకుండా విశ్వసింపనటువంటి సొంత సహోదరుడు ఎలాగ ఈ పత్రిక రాస్తాడండి అనే పెద్ద ప్రశ్న మీలో రావాలి. వచ్చిందా? మాకే ప్రశ్న రాలేదండి. మీ ఇష్టం, ఎంతసేపు చెప్పుకుంటారో చెప్పుకోండి. మీరు ముగిస్తున్నానంటే మేము కూడా ముగించేసి మోకరిస్తాం. మాకు ఎందుకండి ఇదంతా అంటారా? ప్రశ్న ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. మీలో ఒక ప్రశ్న రావాలి. నిజమే, యాకోబు ఎవరు అసలు? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇదంతా కూడా బైబిల్ గ్రంథం నుండి మనం పరిశీలన చేయాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. 48వ వచనం, 46వ వచనం నుంచి కూడా చదువుదాం. ఆయన జనసమూహంలో ఇంకనూ మాట్లాడుచుండగా అంటే ఆయన ఒక చోట వర్తమానం ఇస్తున్నాడు, మెసేజ్ ఇస్తున్నాడు.
ఆయన ఒక చోట బోధ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచారు. బయటకు వచ్చి అంటున్నారు, ఇదిగో మా అబ్బాయి ఉన్నాడా లోపల అని మరియమ్మ అడిగింది. శిష్యులు అడుగుతున్నారు, మా అన్నయ్య ఉన్నాడా, యేసు ప్రభు ఉన్నాడు లోపల, యేసు ఉన్నాడు లోపల అని అడుగుతున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడొకడు 47వ వచనం, అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలుచున్నారని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, యేసు నీ సహోదరులు వచ్చారు, మీ అమ్మ వచ్చింది, నీతో మాట్లాడాలంట, నీవేమో బోధ చేసుకుంటూ తిరుగుతున్నావు, వాళ్ళు వచ్చి బయట నిలబడ్డారు అని చెప్పి ఒకడు వచ్చి యేసుకు చెప్పాడు. అప్పుడు యేసు ఏమన్నాడో చూడండి, 48వ వచనం, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అంటున్నాడు. అంటే తల్లి సహోదరులు తనకున్నారన్న వాస్తవమైన విషయం యేసు ప్రభువుకు తెలుసు. కానీ ఎందుకని ఈ పదప్రయోగం వాడుతున్నాడంటే, అవడానికి వాళ్ళు నా తల్లే నా సహోదరులే, కానీ వాళ్ళు నాతో ఏకీభవించడం లేదు. చూడండి, తల్లి విషయంలో మనం పొరపాటును కూడా ఏకీభవించడం లేదు అనకూడదు. మరియా యేసు ప్రభు యొక్క పరిస్థితిని తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు తన గర్భాన్ని పుట్టాడన్న విషయం తెలుసు. కానీ సహోదరులైనటువంటి వారికి పూర్తిగా బొత్తిగా తెలీదు యేసు ఎవరు. అందుకనే యేసు అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని ఇంకా అంటాడు. అక్కడ ఇంకా అంటాడు, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనిను. ఎవరైతే నా తండ్రి చిత్తం చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వాళ్ళు మాత్రమే నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి ప్రశ్నించాడు. అంటే తన సహోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి యాకోబు పూర్తిగా యేసు ప్రభుని అంగీకరించలేని పరిస్థితి. అర్థమవుతుందండి, వాక్యంలోనే కదా ఇదంతా మనం చదువుకున్నాం. అయితే ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క యేసు ప్రభు యొక్క సొంత తమ్ముడైనటువంటి యాకోబే ఈ పత్రిక రాశాడు అనడానికి కొన్ని రుజువులు బైబిల్ గ్రంథంలోనే మనం చూడగలగాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం, తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. చూడండి, ఇలా చూడండి, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. 40 రోజులు భూమి మీద ఆయన యొక్క ఆత్మ సంచారం చేశారు. ఈ 40 రోజుల్లో ఆయన కొంతమంది కనిపించారు. ఎవరెవరికి కనిపించారో ఇక్కడ లిస్ట్ రాశాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, 3వ వచనం నుంచి క్రిందకి చదవండి. 3వ వచనం నుంచి, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించదని, అది ఏదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆ తర్వాత ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. దేవునికి కేఫా అంటే పేతురు. ఆ తర్వాత 12 మంది శిష్యులకి కనిపించాడు. ముందు పేతురుకు కనిపించాడు, ఆ తర్వాత 12 మంది శిష్యులకు కనిపించాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. 500 మంది సహోదరులు కనిపించాడు. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉంది. అంటే ఈ పత్రిక రాసిన కాలానికి కొందరు నిద్రించరు. ఆ తరువాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ, యాకోబుకి అని విడిగా రాశాడు, అపోస్తలులకు అందరికీ అని విడిగా రాశాడు. అపోస్తలులందరికీ కనిపించింది ఒకసారి, అయితే తన సహోదరుడు యాకోబుకు కనిపించింది ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సజీవుడిగా ఉండగా, శరీరధారిగా ఉండగా
ఆయనను అంగీకరించినటువంటి సహోదరులైనటువంటి యాకోబుకి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తన తమ్ముడైనటువంటి యాకోబుకి కనిపించాడు ఆయన. హల్లెలూయా! యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము తెరిచి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. ఎవరందరూ 12వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. అప్పుడు వారు ఒలీవల వనబనబడిన కొండ నుండి యెరూషలేముకి తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకి విశ్రాంతి దినమును నడవదగినంత సమీపం ఉన్నది. అంటే ఒలీవల కొండ మెంచి ఆయన ఆరోహణం అయిపోయాడు కదా. దయచేసి గమనించండి. ఒలీవల కొండ మీద అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకి తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకి విశ్రాంతి దినమున నడవగలిగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. అపోస్తలులందరూ ఎక్కడ నివసించేవారు? మేడగదిలో నివసించేవారు. దానినే విడిది గది అని కూడా పిలిచేవారు. అపోస్తలులు ఆది సంఘం ప్రారంభమైంది మేడగది. అపోస్తలులు ఆది సంఘం ప్రారంభమైనది విడిది గది. హల్లెలూయా! మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారెవరనగా ఆ శిష్యుల పేర్లు చెప్తున్నారు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జొలేతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధా అనువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వింటున్నారా మీరు? ఇప్పటి వరకు యేసు ప్రభు యొక్క సహోదరులు యేసుని నమ్మలేదు. ఎప్పుడైతే యేసు మరణించాడో, ఎప్పుడైతే యేసు తిరిగి లేచాడో, తన సహోదరుల్లో ఒకడైనటువంటి యాకోబుకి ప్రత్యక్షమయ్యాడో, తన సహోదరులందరితో మార్పు వచ్చేసింది. వాళ్ళందరూ అరే బాబు, మనం కూడా శిష్యులు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో ఆ మేడగదిలోనికి వెళ్ళిపోదామని మేడగదిలోనికి వచ్చి 120 మంది ఒకేసారి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా! ఈ 120 మంది ఎక్కడైతే ప్రార్థన చేశారో అదే మేడగదిలోనికి నేను వెళ్ళి అక్కడ నేను కూడా మోకరించి ప్రార్థన చేసుకునే కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా! యెరూషలేము పట్టణంలో, యెరూషలేము నడిబొడ్డులో ఉన్నటువంటి మేడగది, ఈ యొక్క విడిది గది అని పేరు కలిగినటువంటి ఈ మేడగదిలో దేవుడు అక్కడ సంఘాన్ని ప్రారంభించి, అక్కడే పరిశుద్ధాత్మ వ్రాలేడు అగ్నివలే, అక్కడే భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అక్కడే వారందరూ కూడా దేవుని యొక్క సంఘంగా కట్టబడ్డారు. ఆమేన్. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శిష్యులు అప్పటి వరకు, అంటే యేసుప్రభు యొక్క సహోదరులు అప్పటి వరకు యేసుప్రభు నమ్ముకోలేదు, కానీ అప్పటి నుండి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచారు. అవునా? అప్పుడు రాసినటువంటి పత్రిక ఇది. యేసు ప్రభువుని విశ్వసించినటువంటి తన సహోదరులలో ఒకడైనటువంటి యాకోబు వ్రాసినటువంటి పత్రిక ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటి పత్రిక. అంటే ఇప్పటి వరకు ప్రసంగం స్టార్ట్ అవ్వలేదన్నమాట. అంతేనా? అర్థమైందా మీకు? ఆ యాకోబు ఎవరో చెప్తున్నాను, ఇప్పటి వరకు ప్రసంగం చెప్పనా వద్దా? హల్లెలూయా! మీకు అర్థమైందండి? నేను ఇప్పటి వరకు చెప్పిన విషయం ఏంటో అర్థమైందా? యాకోబు వ్రాసిన పత్రిక అనే ఆ పత్రికలో అసలు ఈ యాకోబు ఎవరో చెప్పాను. ఇప్పుడు వరకు అనేక వాక్యాల్ని రుజువులతో సహా మీకు చూపించి చెప్పాను. అవునా? తన సహోదరులకు యాకోబు, యేసు ప్రభు యొక్క సహోదరులకు యాకోబు ఈ పత్రిక వ్రాశాడు. ఈ పత్రిక ప్రతి శుక్రవారం మనం ధ్యానం చేస్తున్నాం. అయితే మొట్టమొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను.